అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలు ఏదైనా తినాలి అన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. అలాగే దీన్ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ రెసిపీని మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని, ముప్పావు కప్పు వరకి నీళ్లు తీసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిలో మొత్తం నీళ్లు ఒకేసారి వేసామంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. పిండిని మొత్తం ఇలా చేతివేళ్లతో స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఈ ఆయిల్ కూడా మొత్తం కలిసే విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని మనం ఎంత చక్కగా కలుపుకుంటామో పరాటా అనేది అంత చక్కగా వస్తుందండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్, 1 టీ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని అంతా కూడా ఇలా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక నేను అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలోంచి ఇలా ఒక ఉండని తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీని రోల్ చేసుకునే కర్రని తీసుకొని చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. సింపుల్‌గానే అయిపోతుంది. చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 అంచుల్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్లను కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న ఈ పిండిని మళ్ళీ చపాతీ రోలలతో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. నేనిక్కడ స్క్వేర్ షేప్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్‌గానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. షీట్ అనేది మనకి ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీని ఈ విధంగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలండి. 2 వైపులా కూడా ఈ ఎగ్ మిశ్రమం బాగా పట్టే విధంగా ఈ విధంగా పట్టించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని లైట్‌గా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీని దానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని పైన కాస్త ఆయిల్ వేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఉంచుకొని, 1 నిమిషం తర్వాత రెండో వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని ఈ విధంగా తిప్పితే సరిపోతుంది. అంతేనండి, ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.